రాయి చేసుకుని కన్నవాళ్లను వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరు హౌరా మేళ్ళెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లి రసీదు తెస్తానని నన్ను ఇక్కడ ఉండమని పాపంతోనట్టు వెళ్ళాడు. అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తనెట్టో తప్పిపోయాడు. ఇది అంత బలీయమైంది. అవును పద్మ, ఆ వాసుని నుంచి పారిపోయినప్పుడు సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతిచ్చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయించేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవుతూ. ఇదిగో వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే. వాసు నిప్పు తెలుసా? తెలియదు. నన్ను ఒక్కసారైనా తాకరు కూడా తాకలేదు. తాకడు పెట్టుకోవడానికి 7 వారాల నగలు ఉండగా నిన్ను తాగాల్సిన అవసరం ఏంటి చెప్పు?